అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన పాత మిత్రుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వీరి వ్యవహారం ఉంది. అమెరికా టెక్ కంపెనీలలో పనిచేస్తున్న వారిలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు, భయాందోళనలు మొదలయ్యాయి. దీని తర్వాత ఎలాన్ మస్క్ చేసిన పాత పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఒకప్పుడు H1B వీసాకు గట్టిగా మద్దతు ఇచ్చిన ఎలాన్ మస్క్ ట్రంప్ కొత్త వీసా ఫీజు గురించి మౌనంగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా H1B వీసాపై ప్రజలు ఆందోళనకు గురవుతుంటే ఎలాన్ మస్క్ మాత్రం మౌనం వహించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒకప్పుడు H1B వీసాలకు గట్టి మద్దతుదారుగా ఉన్న బిలియనీర్ ట్రంప్ ప్రకటనపై మౌనంగా ఉన్నారు. అయితే H1B వీసాపై అనేక మందిలాగే తాను యుఎస్లో కూడా పెద్ద ఎత్తున సంపాదించానని గతంలో చెప్పాడు. అయితే ఈ వాదన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. EB-5 పెట్టుబడిదారు కార్యక్రమం ద్వారా యుఎస్ పౌరుడిగా మారిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎలాన్ మస్క్ F1 విద్యార్థి వీసాతో యుఎస్లోకి ప్రవేశించాడు. H1B వీసా కార్యక్రమానికి గట్టి మద్దతుదారుగా కొనసాగాడు. వాస్తవానికి ట్రంప్ పరిపాలనలో తన పదవీ కాలం ముగిసే వరకు H1B వీసా కార్యక్రమంలో కఠినమైన పాలన కోసం ఒత్తిడి చేస్తున్న రిపబ్లికన్లతో మస్క్ ఘర్షణ పడుతూనే ఉన్నాడు. అయితే H1B వీసాపై మస్క్ ఎక్స్లో చేసిన పాత పోస్ట్ మళ్ళీ ఒకసారి వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్లో H1B వీసా కార్యక్రమం అమెరికాను బలోపేతం చేస్తుందని, దానిని నిలబెట్టుకోవడానికి తాను యుద్ధానికి వెళ్తానని మస్క్ చెప్పాడు. అయితే యుఎస్ఏలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభ కొరతను తగ్గించడానికి H1B వీసా ఎలా కీలకమో గతంలో చాలాసార్లు మస్క్ పోస్ట్ చేశాడు. అయితే 2024వ సంవత్సరం డిసెంబర్లో తాను అమెరికాలో ఉండడానికి కారణం H1B వీసాయే అని అన్నారు. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి కీలకమైన సాధనగా H1B వీసాను ఎలాన్ మస్క్ చాలా కాలంగా సమర్థిస్తూ వస్తున్నారు. H1B అమెరికాను బలోపేతం చేస్తుందని కూడా ఆయన అన్నారు. తాను అమెరికాలో ఉండడానికి కారణం స్పేస్ ఎక్స్, టెస్లా, అమెరికాను బలోపేతం చేసే వందలాది ఇతర కంపెనీలను నిర్మించిన చాలా మంది కీలకమైన వ్యక్తులు H1B కారణంగానే అమెరికాలో ఉన్నారంటూ ఎక్స్లో రాసుకొచ్చారు ఎలాన్ మస్క్. అయితే ప్రపంచ ప్రతిభను ఆకర్షించడానికి H1B వీసా తప్పనిసరి అని ఎలాన్ మస్క్ మద్దతు ఇచ్చారు. అమెరికన్ల కంటే వీసా హోల్డర్లకు అనుకూలంగా వ్యవహరించడం, 1355 వీసా కార్మికులను నియమించడం, 6000 మందికి పైగా గృహ ఉద్యోగులను తొలగించడం వంటి ఆరోపణలపై టెస్లా 2025లో ఒక దావాను కూడా ఎదుర్కొంది. అయితే ట్రంప్ H1B వీసా ఫీజు మీద తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అండ్ అలాగే చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు ఈ నిర్ణయం వెనుక అసలు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరెవరికి ఇబ్బంది కలుగుతుంది అని ఎంతో చర్చ నడిచింది. అయితే దీని గురించి గతంలో H1B వీసా గురించి మాట్లాడిన ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి H1B వీసా ఫీజు గురించి ఎలాంటి స్పందన లేకుండా ఉన్నారు. అయితే ఈ సందర్భం అయితే ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది అని చెప్పొచ్చు. H1B వీసాపై అనేక మందిలాగే తాను యుఎస్లో కూడా పెద్ద ఎత్తున సంపాదించానని గతంలో ఎలాన్ మస్క్ చెప్పాడు. అయితే ఈ వాదన ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. EB-5 పెట్టుబడిదారు కార్యక్రమం ద్వారా యుఎస్ పౌరుడిగా మారిన దక్షిణాఫ్రికాకు చెందిన ఎలాన్ మస్క్ F1 విద్యార్థి వీసాతో యుఎస్లోకి ప్రవేశించాడు. అయితే H1B వీసా కార్యక్రమానికి గట్టి మద్దతుదారుగా కూడా కొనసాగాడు. వాస్తవానికి ట్రంప్ పరిపాలనలో తన పదవీ కాలం ముగిసే వరకు H1B వీసా కార్యక్రమంలో కఠినమైన పాలన కోసం ఒత్తిడి చేస్తున్న రిపబ్లికన్లతో మస్క్ ఘర్షణ పడుతూనే ఉన్నాడు. అయితే H1B వీసాపై మస్క్ ఎక్స్లో చేసిన పాత పోస్ట్ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అయితే ఆ పోస్ట్లో H1B వీసా కార్యక్రమం అమెరికాను బలోపేతం చేస్తుందని, దానిని నిలబెట్టుకోవడానికి తాను యుద్ధానికి వెళ్తానని మస్క్ చెప్పాడు.